అందరికీ నేను మీ యాదగిరి అఫీషియల్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో సంగారెడ్డి జిల్లా సాస్పేట్ మండల్ పొట్టిపల్లి గ్రామంలో పాత పొట్టిపల్లి అనమాట. పాత పొట్టిపల్లి అంటే గంగమ్మదేవి పక్కకే ఏటి పక్కకే ఉంటుంది. ఇక్కడైతే మా సంగమేశ్వరం టెంపుల్కు పాతుల నుంచి మనం ప్రతి శ్రావణ మాసంలో ఇడైతే సంగమేశ్వరునికి మొక్కనికి అయితే వచ్చి నైద్యాలు అయితే ప్రతి ఒక్కరు గంగమ్మలకు చేసినప్పుడు పడతారు. బాబా ఇది ఎన్ని రోజుల నుంచి ఎట్లా సాంప్రదాయం నడుస్తున్నది? ఏమో స్వామి మాకైతే మేము పుట్టక ముందు నుంచి ఉన్నది ఇక్కడ. అంటే నీకు తెలియక ముందు నుంచి కూడా ఉంది. ఎప్పటికి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చి నైద్యాలు పడతాం గంగమ్మకు, ఇక సంగమేశ్వరికి. వర్షాలు పడకపోతే అప్పుడప్పుడు నీళ్ళు గిట వస్తుంటారు కదా? నీళ్ళు కూడా వస్తాం స్వామి. అంటే వానలు ప్రతి సంవత్సరం పోస్తాం. వర్షాలు పడకపోతే పడ్డా వస్తాం, పడకుండా వస్తాం. అదే అంటున్నా. సంగమేశ్వర మహారాజ్కి జై, సంగమేశ్వర భగవానికి జై. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఇట్లనే ప్రతి ఒక్క రైతన్నలకు అందరికి ప్రతి ఒక్కరికి ఎక్కడ పంటలు వేసినా అందరు రైతులకు మంచిగా పంటలు పండి మంచి దిగుబడి రావాలని కోరుకుంటున్నాం. జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు నీకు తెలుసా? నీకు తెలిసినప్పటి నుంచి ఇటు ఎన్ని రోజుల నుంచి నీకు కూడా తెలియదా? మీ అప్పల జమాల నుంచి సంగమేశ్వరికి అయితే కడుతున్నారు. మరి గుడి డెవలప్ కాలేదు, ఇంతే ఉన్నది ఎన్ని రోజుల నుంచి అయినా? వచ్చి నైవేద్యం బట్టి ఇట్లా ఎట్లా ఇట బట్టి ఈయన ఇక పోలలు గీల తినిపోతారు అనమాట. ఓకే ఓకే, చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదైతే పాతుల్లా చాలా చరిత్ర కాలం నుంచి అయితే నడుస్తున్న సాంప్రదాయ ప్రకారం అయితే నడుస్తున్నది. ఇట్లనే చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఈ ఏరియాకి వస్తే మాత్రం మనసు ప్రశాంతంగా ఉంటుంది. చూడొచ్చు, ఇంకెవరైనా సరే ఇక్కడ వచ్చి మొక్కాలనుకుంటే ఈ సంగమేశ్వరునికి అయితే వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ ద వీడియో.